అరే రే 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 పాపం ఎంత కష్టం వచ్చే ఈ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సార్కి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సార్ తోటి అసలు పాలలో లెక్కలనే పోరుపడ్డది. పవర్ షేరింగ్లో భాగంగా ఇంకొక 2 ఏళ్ల టైం ఉండగానే సీఎం సీటుకి పాపం రాజీనామా చేయాల్సి వచ్చింది. మా శివయ్య ఈశాన్ని గొంతులో దాచుకున్నట్లు సీఎం సీటుకి దూరం అవుతున్న బాధని కడుపులో దాచుకొని కర్ణుడు కవసకుండలాల్ని కోసిచ్చి దానం ఇచ్చినట్టు రాజీనామా రాసిచ్చిండో నిన్న పాపం సిద్ధరామయ్య సారు. అరే రే 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 బాడీలకెళ్ళి గుండకాయని ఎవరన్నా గుంజుకున్నా బాధ ఉండదేమో గాని లీడర్ల చేతులకెళ్ళి పవర్ గుంజుకుంటే చాలా బాధే ఉంటది. అసంటిది ఏకంగా సీఎం సీటునే ఇంకొకరికి ఇవ్వాల్సి వస్తే ఎంత బాధ ఉంటది ఏం కథ. కర్ణాటక సీఎం సిద్ధుల్ సారు కూడా అదే కథ అయింది. ఇప్పుడు చిన్న సీఎం డీకే శివకుమార్ సారు పైకేలు పెట్టించిన పోరు చేయబట్టి సిద్ధుల్ సారుకు రాజీనామా చేయక తప్పలే. నిన్న పగటిల్లి కన్నడ లోక్ భవన్ కు పోయి గవర్నర్ సారు సెక్రటరీకి రాజీనామా కాగితం ఇయ్యనే ఇచ్చిండు పాపం. అంతకుముందు పొద్దుగాలనే సిద్ధుల్ సార్ ఇంటికి వచ్చి కాలు మొక్కి దీవనార్తి తీసుకుంటూ డీకే శివకుమార్ సారు అప్పటికే కన్ఫర్మ్ అయిందన్నట్టు. ఇక పెద్ద మనిషి కూడా మెడగొడ్డ పాము గర్వక తప్పదన్నట్టు పెద్ద మనిషి చేసుకొని అలుముకొని దీవనార్తులు పెట్టి ఇడ్లీ వడలు తినబెట్టి ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన మంత్రులకు అధికారులందరికీ థ్యాంక్స్ చెప్పి కన్నడ సర్కారు ఖజానా పరిస్థితి అంతా వివరంగా చెప్పి ఆల్ ద బెస్ట్ చెప్పిండట. He will be the chief minister of the state. సీఎం కుర్చీకి టాటా గుడ్ బై చెప్పి మంత్రివర్గాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించిండు. ఇక గవర్నర్ సార్ ఓకే చేసుడే ఆల్చముందట. ఇవాళ సీఎల్పీ మీటింగ్ పెట్టుకొని డీకే సార్ను అధ్యక్షుని లెక్క ఎన్నుకొని సీఎంగా ప్రమాణం చేసుడే ఉంది. అసలైతే చెరో 2.5 ఏళ్ళు ఉంటారని అనుకున్నారు మొదలు. కానీ మొత్తానికి మొత్తం 5 ఏళ్ళు సిద్ధుల్ సారే ఉంటాడు, నాకే పదవద్దు అని డీకే సార్ అనుండే అప్పట్లా. మరి మళ్ళీ ఏమనిపించిందో సిద్ధుల్ సార్ను ఢిల్లీకి పిలిపించి డీకేని సీఎం చేద్దాం, 2 ఏళ్ళు ఆయనను కూడా ఉండని, అంతలావైతే నీకు రాజ్యసభ సీట్ ఇచ్చి పార్టీల నేషనల్ లెవెల్ పెద్ద పోస్ట్ ఇద్దాం, నీ కొడుకును కర్ణాటకలో మంత్రిని చేద్దామని నచ్చజెప్పిరట హైకమాండ్ వాళ్ళు. ఇక నాకు ఏ పదవద్దు, సీఎం సీటుకు రాజీనామా చేస్తా అని చెప్పొచ్చి అన్నట్టుగానే చేసిండు. మరి ఇక రాజ్యసభ సీటు తీసుకుంటాడా, రాజకీయాలకు దూరంగా ఉండి రెస్ట్ తీసుకుంటాడా అన్న ముచ్చట తెలియదు. ఇక మొత్తానికైతే కర్ణాటకలో అందరికంటే ఎక్కువ సీఎం పోస్టులో కూర్చున్న లీడర్ లెక్క సిద్ధులు సారుదేనట రికార్డు. కానీ పెద్ద మనిషి గట్టివాడే పట్టు పట్టిండంటే అస్సలేడు వాడు. మరి ఇప్పుడెట్లా నానిండో ఏం చెప్పి నచ్చ చెప్పిరో.